అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే మరో సీనియర్ ఎమ్మెల్యే కన్నుమూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎవరు ఏంటి అనేది వీడియో మొత్తం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఇక సిద్దిపేట జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే డి రామచంద్రారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన హైదరాబాద్లోనే ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి చనిపోయారు. ఇక మాజీ సీఎం కేసీఆర్ నమ్మకాలికులైన ఈయన 1985లో దొమ్మాట నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక రామచంద్రారెడ్డికి ఇద్దరు కుమార్తెలు ఉండగా వారి వద్దే ఉంటున్నారు. స్వస్థలం సిద్దిపేట జిల్లా కొండపాక. అప్పట్లో సిద్దిపేట నుంచి కేసీఆర్, దొమ్మాట నుంచి రామచంద్రారెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. ఆయన మృతి పట్ల మాజీ మంత్రి హరీష్ రావు సంతాపం తెలిపారు. ఆయన సేవలు నేటి తరం రాజకీయ నాయకులకు స్ఫూర్తి అని కొనియాడారు. ఎమ్మెల్యే అయినా తన తుదిశ్వాస వరకు సాధారణ జీవితాన్ని గడిపారని, ప్రజాసేవకు పరిమితమయ్యారని, తన సేవలు నియోజకవర్గ ప్రజల్లో చిరస్థాయిగా నిలుస్తాయన్నారు. ఇక వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.